వాక్య భాగాన్ని మనము చదువుకోబోతున్నాం. రాజుల 2వ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ಅರಸುಗಳು 2ನೇ ಭಾಗವನ್ನು రాజుల 2వ గ్రంథం ಅರಸರ 2ನೇ ಗ್ರಂಥವು 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 13-14 వచనాలను చదువుకుందాం. 13 ಮತ್ತು 14ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి వంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని ఆ నీటి మీద కొట్టి, ఇక్కడ బాగా గమనించండి మీరు. ఆయన ఏమంటున్నాడంటే, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనేను. ಏಲಿಯನ ಒಂದು ದೇವರಾಗಿರುವಂತನು ಎಲ್ಲಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. చదవండి. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగವನ್ನು ನಾವು గమనిಸುವುದಾದರೆ, ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి వంటి మీద నుండి కింద పడిన ఆ యొక్క దుప్పటిని పట్టుకొని ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఏలియా దుప్పటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ಏಲಿಯನ ಒಂದು ಕಂಬಳಿಯು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸಮಾನವಾಗಿದೆ. ಆದ ಕಾರಣವಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ಏನೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు, ಏಲಿಯನ ದೇವರಾಗಿರುವಂತಹ ಯೆಹೋವನು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ఒకవైపు యోర్దాను వరదలు అతన్ని ప్రవక్తయగు ఎలీషాను సవాలు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ಒಂದು ಕಡೆ ಯೋರ್ದಾನು ನದಿಯು ಆತನಿಗೆ ಸವಾಲನ್ನು ಎಸೆದ ಹಾಗೆ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. చూడండి, ఎలీషా ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని ఘోషిస్తూ ఉన్నాడు. ಎಲಿಷನು ಮತ್ತು ಎಲಿಯರ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಕೂಗುತ್ತಾ ಇದ್ದಾರೆ. నేడు కొందరికి జీవితమే ఒక సవాలుగా మార్చబడింది. ಈ ದಿನದಲ್ಲಿ ಕೆಲವರಿಗೆ ಜೀವನವೇ ಒಂದು ಸವಾಲಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. కొందరికేమో అపవిత్రాత్మ ఒక సవాలు, ಕೆಲವರಿಗೆ ಅಪವಿತ್ರಾತ್ಮದ ಒಂದು ಸವಾಲಾಗಿದೆ. కొందరికేమో లోకము సవాలుగా ఉంటుంది, ಕೆಲವರಿಗೆ ಲೋಕವು ಸವಾಲಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. కొంతమందికేమో ఈ శరీరమే సవాలుగా మార్చబడుతుంది. ಕೆಲವರಿಗಾದರೆ ಶರೀರವೇ ಒಂದು ಅವರಿಗೆ ಸವಾಲಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. సాతాను సవాలు చేస్తూ ఉన్నాడు. ಸಾತಾನನು ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఈ యోర్దాను అనగా పై నుండి క్రిందకు పారుట అని అర్థం అన్నమాట. ಯೋರ್ದಾನು ಎಂಬುದಕ್ಕೆ ಅರ್ಥ ಇದ್ದರೆ ಮೇಲಿನಿಂದ ಕೆಳಗೆ ಹರಿಯುವುದು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥವಾಗಿದೆ. ఈ యోర్దాను హెర్మోను పర్వతం నుండి ప్రారంభమై, ಈ ಯೋರ್ದಾನು ನದಿಯು ಹೆರ್ಮೋನು ಪರ್ವತದಿಂದ ಹರಿದು ಬಂದು క్రిందనున్న యొక్క మృత సముద్రం వైపు వేగముగా ప్రవహిస్తుంది. ಕೆಳಗಿರುವಂತ ಮೃತ ಸಮುದ್ರದ ಮಾರ್ಗವಾಗಿ ಅದು ಹರಿಯುತ್ತಾ ಇರುತ್ತದೆ. ఈ కోత కాలమందు యోర్దాను గట్లు నిండుగా పారుతూ ఉన్నవి. ಕೊಯ್ಲಿನ ಕಾಲದಲ್ಲಿ ಇದು ತುಂಬಾ ಹರಿದು ಹೋಗುವಂತ ನದಿಯಾಗಿದೆ. ఈ యోర్దాను నది బైబిల్ పండితులు శ్రమలకు సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಈ ಯೋರ್ದಾನು ನದಿಯನ್ನು ಶ್ರಮೆಗಳಿಗೆ ಹೋಲಿಸಲ್ಪಟ್ಟಿದೆ, దుఃఖానికి పోలుస్తూ ఉన్నారు, ದುಃಖಕ್ಕೆ ಹೋಲಿಸಲಾಗಿದೆ. కొందరు దానిని మరణ నది కూడా అంటూ ఉన్నారు. ಕೆಲವರು ಅದನ್ನು ಮರಣದ ಒಂದು ನದಿ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ವರ್ಣಿಸಲಾಗಿದೆ. ఈ యోర్దానును అవతల కానాను ఉన్న యొక్క ప్రకారంగా, ಯೋರ್ದಾನಿನ ಆ ಕಡೆ ಕಾನಾನು ಕೂಡ ಇರುವುದಾಗಿ ನೋಡುವ ಪ್ರಕಾರ మరణము అవతల పరమ కానాను ఉన్నదని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ಮರಣದ ಆಚೆ ಕಡೆ ಮತ್ತೆ ಜೀವವು ಕೂಡ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ ఏలియా తన పరిచర్యను ముగించుకున్నాడు. ಏಲಿಯರು ತನ್ನ ಪರಿಚರ್ಯವನ್ನು ಮುಗಿಸಿಕೊಂಡರು. ఆకాశానికి కొనుపోబడ్డాడు ఏలియా. ಆಕಾಶಕ್ಕೆ ಹೊರಲ್ಪಟ್ಟರು. అతని శిష్యుడైన ఎలీషా ఒంటరి వాడైపోయాడు. ಆತನ ಶಿಷ್ಯನಾಗಿರುವಂತಹ ಏಲಿಯನು ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಹೋದನು. ఈ యోర్దాను ఒడ్డున నిలిచిపోయాడు. ಯೋರ್ದಾನನ ದಡದಲ್ಲಿ ನಿಂತು ಹೋದನು.
ఒక్కడే ఒంటరిగా నిలిచిపోయాడు. ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡನು. ಯೋರ್ಧಾನು ವರದಲು ఒకవేళ ಎಲಿಷಾನು చూచి ఏమంటున్నాయంటే, ಯೋರ್ದಾನಿನ ಅಲೆಗಳು ಆ ಎಲಿಷನನ್ನು ನೋಡಿ ಏನ್ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾವೆ ಎಂದರೆ, చిన్న ప్రవక్త నువ్వు, ಚಿಕ್ಕ ಪ್ರವಕ್ತ ನೀನು, ఈ వరదలను కొట్టుకొని పోతావు, ಈ ಅಲೆಗಳಲ್ಲಿ ನೀನು ಹೊಡೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೀಯ ಎಂಬುದಾಗಿ, నేను నిన్ను ఈడ్చుకొని పోతాను, ನಾನು ನಿನ್ನನ್ನು ಎಳೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ, నీకు మరణమే సంభవిస్తుంది, ನಿನಗೆ ಮರಣವೇ ಸಂಭವಿಸುವುದು ಎಂಬುದಾಗಿ. ಯೋರ್ಧಾನು నదిలో నువ్వు ఎప్పుడైతే దిగుతావో, ಈ ಯೋರ್ದಾನ ನದಿಯಲ್ಲಿ ಯಾವಾಗಾದ್ರೂ ನೀನು ಇಳಿಯುತ್ತೀಯೋ నిన్ను నేను కప్పేస్తాను, ನಿನ್ನನ್ನು ಮುಚ್ಚಿ ಬಿಡುತ್ತೇನೆ, నీకు నీ పరిచర్యను అదే అంతమవుతుంది, ನಿನ್ನ ಪರಿಚಯವೆಲ್ಲವೂ ಅಂತವಾಗಿ ಹೋಗುತ್ತದೆ అని సవాలు చేసే ఒక ಯೋರ್ಧಾను నది, ಅಂತ ಸವಾಲನ್ನು ಹಾಕುವಂತ ಯೋರ್ದಾನು ನದಿಯಾಗಿದೆ. అయితే ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ಆದರೆ ಎಲಿಷನವರು ಏನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ, అతని చేతిలో ఏలి యొక్క దుప్పటి ఉన్నది, ಆತನ ಕೈಯಲ್ಲಿ ಏಲಿಯಾರ ಒಂದು ಕಂಬಳಿ ಉಂಟಾಗಿದೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎలీషా చేతిలో ఏమున్నదంటే, ಎಲಿಷನ ಕೈಯಲ್ಲಿ ಏನಿದೆ ಎಂಬುದಾದರೆ, తన గురువైన ఆ యొక్క దైవజనుడు వదిలిపెట్టిన యొక్క దుప్పటి అతని చేతిలో ఉన్నది. ಆತನ ಎಲಿಷನವರ ಒಂದು ಕಂಬಳಿಯು ಆತನ ಕೈಯಲ್ಲಿ ಇದೆ. ఏలి యొక్క దేవుడి ಎಲ್ಲ అతని హృదయము విశ్వాసముగా ఉంది. ಏಲಿಯನ ದೇವರಿಗೆ ಹೃದಯವು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ತುಂಬಿದೆ. ఏలి యొక్క దేవుని యొక్క ఎడల అతని యొక్క విశ్వాసం బలంగా ఉన్నది. ಏಲಿಯನ ದೇವರ ಕಡೆಗೆ ಆತನ ವಿಶ್ವಾಸವು ಬಲವಾಗಿ ಬೇರೂರಿದೆ. ఏలియా ద్వారా అద్భుతములు చేసిన వాడు పక్షపాతి కాడు. ಏಲಿಯನ ಮುಖಾಂತರವಾಗಿ ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಿದ ದೇವರು ಪಕ್ಷಪಾತಿ ಅಲ್ಲ. నా ద్వారాను చేస్తాడు, ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ಕೂಡ ಮಾಡುತ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా గురువైన యొక్క దైవజనుడు చేసిన యొక్క అద్భుతాలు నా జీవితంలో కూడా ప్రభు చేస్తాడు. ನನ್ನ ಗುರುವಾಗಿರುವಂತ ಎಲಿಷನವರು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳು ದೇವರು ನನ್ನ ಪಕ್ಷದಲ್ಲೂ ಕೂಡ ಮಾಡುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ఒక గంభీరముతో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಗಂಭೀರವಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియా దేవుడా, ಏಲಿಯಾ ದೇವರೇ, ఎక్కడున్నావు, ಎಲ್ಲಿದ್ದಿ అని దేవుని యొక్క సన్నిధిలో ఆ ಯೋರ್ದಾನ್ ನದಿని ಕೊಡುತ್ತಾ ఉన్నాడు. ಆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಯೋರ್ದಾನ್ ನದಿಯನ್ನು ಕಂಬಳಿಯಿಂದ ಹೊಡೆಯುತ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు దేవుని యొక్క శక్తి ప్రత్యక్షమైంది. ಆಗ ದೇವರ ಒಂದು ಶಕ್ತಿಯು ಅಲ್ಲಿ ಪ್ರಚುರವಾಯಿತು. ఈ ಯೋರ್ದಾನು ನೀಳು ಅటు ಇటు చెదిరిపోయాయి అన్నమాట. ಯೋರ್ದಾನಿನ ನದಿ ನೀರು ಆ ಕಡೆ ಈ ಕಡೆ చెదిరి ಹೋಯಿತು. ఈ దైవజనుడు ఎలీషా ఏం చేశాడంటే, ದೈವಜನರಾಗಿರುವಂತಹ ಎಲಿಷರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ, ಒಡ್ಡುನకు చేరాడు, ದಡಕ್ಕೆ ಸೇರಿದರು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సవాలును ఎదుర్కొంటూ జయాన్ని పొందుకున్నాడు. ಈ ಸವಾಲನ್ನು ಎದುರುಗೊಂಡು ಆತನು ಜಯವನ್ನು ಹೊಂದಿದನು. చూడండి, మన జీవితంలో కూడా, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲೂ ಕೂಡ ఎన్నో దుష్టమైన మనుషులు, ಎಷ್ಟೋ ದುಷ್ಟಾಂತಕರವಾದಂತ ಮನುಷ್ಯರು, ಮಾಂತ್ರಿಕರು, అనేక మంది దీర్ఘకాల యొక్క రోగాలు, ಅನೇಕವಾದಂತ ದೀರ್ಘಕಾಲವಾದಂತ ರೋಗಗಳಿಂದ, ಅಪಜಯಗಳು, ದುಃಖವು సవాలు చేస్తూ ఉన్నది. ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾ ಇರುತ್ತದೆ. ఈ సాతానుగాడు సవాలు చేస్తూ ఉన్నాడు. ಸೈತಾನನು ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾನೆ ಇರುತ್ತಾನೆ. ఈ దుఃఖాలు, ఈ యొక్క వేదనలు సవాలు చేస్తూ ఉన్నవి. ದುಃಖಗಳು, ವೇದನೆಗಳು ಸವಾಲು ಹಾಕುತ್ತಲೇ ಇರುತ್ತವೆ. ఏమీ కలవరపడవద్దు, ಏನು ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ. హృదయములను కలవరపడనీయకుడి. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕಳವಳಕ್ಕೆ ಒಳಪಡಿಸಬೇಡ. ఏలియా యొక్క దేవుని వైపు మీరు చూడండి. ಏಲಿಯನ ದೇವರ ಕಡೆಗೆ ನೀವು ನೋಡಿರಿ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీరు ప్రభు కొరకు అత్యాసక్తి గలవారై నిలిచిన ఎడల, ದೇವರ ಪಕ್ಷದಲ್ಲಿ ನೀವು ಅತ್ಯಾಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ನಿಲ್ಲುವುದಾದರೆ, నీ పక్షాన యుద్ధము చేయుటకు ఆయన నిలిచి ఉన్నాడు. ನಿಮ್ಮ ಪಕ್ಷವಾಗಿ ಆತನು ನಿಂತು ಯುದ್ಧವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. దావీదు ఏమంటున్నాడంటే, దావీದನು ಏನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచావు, ನನ್ನ ಶತ್ರುಗಳ ಎದುರಿನಲ್ಲಿ ನೀನು ಭೋಜನವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಿ, నూనెతో నా తల అంటి ఉన్నావు, ಎಣ್ಣೆಯಿಂದ ನನ್ನನ್ನು ಅಭಿಷೇಕಿಸಿದ್ದಿ, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది, ನನ್ನ ಪಾತ್ರೆ ತುಂಬಿ ಹೊರಸೂಸುತ್ತಾ ಇದೆ అని దావీదు యొక్క అనుభవము. ದಾವೀದನ ಒಂದು ಅನುಭವವಾಗಿದೆ. కాబట్టి మనం గమనించినట్లయితే, ಆದ ಕಾರಣವಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ఒక సందర్భంలో ఒకటి జరిగింది. ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ನಡೆಯಿತು. ఒక వేదిక మీద నిలబడి ఒక హేతువాది ఏమంటున్నాడంటే, ವೇದಿಯ ಮೇಲೆ ಒಬ್ಬ ಆತನು ನಿಂತು ಏನ್ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೆ, ఒక స్టేజ్ మీద నిలబడి ఒక హేతువాది
ఏమంటున్నాడంటే, ಸಭಾ ಮಂದಿರದ ಒಂದು ಸ್ಟೇಜಿನ ಮೇಲೆ ಒಬ್ಬ ನಿಂತು ಒಬ್ಬ ಸಭಾಪತಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆಂದ್ರೆ, క్రైస్తవులకు సవాల్ చేస్తూ ఉన్నాడంట. ಕ್ರೈಸ್ತರಿಗೆ ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. యేసు క్రీస్తు సజీవుడైతే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಜೀವರಾದರೆ ఆయన ముఖాముఖిగా నాతో వాదించాలి, నాతో మాట్లాడాలి అని అంటున్నాడంట. ಆತನು ಮುಖಾಮುಖಿಯಾಗಿ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕು, ನನಗೆ ಕಂಡು ಬರಬೇಕು కోరుకుంటూ ఉన్నాడంట, ಎಂಬುದಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. కొన్ని నిమిషముల తర్వాత ಕೆಲವು ಸಮಯಗಳ ನಂತರ అంతలో పెద్ద కందిరిగా వచ్చింది. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ದೊಡ್ಡ ಒಂದು ಹೆಜ್ಜೇಣು ಬಂದಿತ್ತು, ಅಲ್ಲಿಗೆ ఎగిరెగిరి వచ్చింది, ಹಾರುತ್ತಾ ಹಾರುತ್ತಾ ಬಂದಿತ್ತು. అతని బట్టతల మీద కుట్టింది, ಆತನ ಬೋಡು ತಲೆ ಮೇಲೆ ಅದು ಕಚ್ಚಿತು. బట్ట తల మీద కుట్టింది, ಆ ಗುಂಡು ತಲೆ ಮೇಲೆ ಅದು ಚುಚ್ಚಿತು. ఆ విషమంతా తల లోపలికి వెళ్ళిపోయింది. ಅದರ ವಿಷಯವೆಲ್ಲವೂ ಆ ತಲೆ ಒಳಗೆ ಹೋಗಿತು. కుప్ప కూలిపోయాడు. ಆತನು ಅಲ್ಲೇ ಬಿದ್ದು ಹೋದನು. అతని సవాలుకు ఎదుర్కోవడానికి ఒక కందిరిగా చాలన్నమాట. ಆತನ ಸವಾಲನ್ನು ಎದುರುಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಅದು ಒಂದು ಹೆಜ್ಜೆಯನ್ನು ಸಾಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన చాలా మంది మనకు సవాల్ చేస్తూ ఉన్నారు. ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನರು ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾರೆ. ఆ దినాన దైవజనునికి కూడా ఒక సవాల్ వచ్చింది. ಆ ದಿನದಲ್ಲಿ ದೈವ ಸೇವಕರಿಗೂ ಕೂಡ ಒಂದು ಸವಾಲು ಎದುರು ಬಂದಿತು. ಯೋರ್ದಾನು ನದಿ ಅಡ್ಡಂ వచ్చింది. ಯೋರ್ದಾನು ನದಿಯು ಅಡ್ಡ ಬಂದಿತು. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ಆಗೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ, దేవుని యొక్క సన్నిధిలో, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ దైవజనుడు ఆ యొక్క ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ದೈವ ಸೇವಕರು ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಮೊರೆ ಇಟ್ಟು ಕೂಗುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. సవాలుకు జవాబిచ్చిన యొక్క దేవుని ఏలియా యొక్క దేవుడు అని ఎలీషా పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ಸಮಸ್ತ ಸವಾಲಿಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಡುವಂತ ಎಲಿಯಾ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవునికి ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ದೇವರಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನು ನೀಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఏమని పేరు పెడుతున్నాడంటే, ಏನೆಂಬುದಾಗಿ ಹೆಸರು ನೀಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ನಾವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. దేవుడా యేసయ్యా, ದೇವರೇ ಯೇಸುವೇ, ఎక్కడుండవయ్యా, ಎಲ್ಲಿದ್ದೀಯಯ್ಯಾ, ఆకాశమందున్నావా, ఆకాశದಲ್ಲಿದ್ದೀಯా, ఎక్కడుండవయ్యా, నువ్వు ಎಲ್ಲಿದ್ದೀಯಪ್ಪ, రండయ్యా ಬನ್ನಿರಿ అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలుగెత్తి ప్రార్థన చేయాలి ಎಂಬುದಾಗಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊರೆ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ఆయనకు ఒక పేరు పెడుతున్నాడు ఈ దైవజనుడు. ಆತನಿಗೆ ಒಂದು ಹೆಸರು ನೀಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ದೈವ ಸೇವಕರು. ఏమని పేరు పెడుతున్నాడంటే, ಏನೆಂಬುದಾಗಿ ಹೆಸರು ಇಡುತ್ತಾ ಇದ್ದಾರೆ, ఏలియా యొక్క దేవుడు సజీవుడు, ಏಲಿಯನ ದೇವರು ಸಜೀವನಾದಂತ ದೇವರು ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ನಮ್ಮ ಪ್ರಭುವಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರಿಗೆ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಹೆಸರುಗಳು ಉಂಟು. ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. ಆತನು ಇರುವವನು, ಅನುವಾತರು ಮತ್ತು ಇರುವಾತನೂ ಆಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. యెహోవా ఈరే అని ఆయనకు పిలువబడుతుంది. ಯೆಹೋವ ಈರೆ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರನ್ನು ಕರೆಯಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. యెహోవా నిస్సి అని పిలువబడుతుంది. ಯೆಹೋವ ನಿಸಿ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಆತನನ್ನು ಕರೆಯಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. యెహోవా షాలెం అని ఆయనను పిలుస్తారు. ಯೆಹೋವ ಶಾಲೇಮ್ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಆತನನ್ನು ಕರೆಯುತ್ತಾರೆ. యెహోవా రఫా అని ఆయనను పిలుస్తారు. ಯೆಹೋವ ರಾಫಾ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ಆತನನ್ನು ಕರೆಯುತ್ತಾರೆ. ఎన్నో పేర్లతో దేవుని మనం పిలుచుకుంటూ ఉన్నాం. ಎಷ್ಟೋ ಹೆಸರುಗಳಿಂದ ಆತನನ್ನು ನಾವು ಕರೆಯುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఇతను కూడా ఒక పేరు పెడుతూ ఉన్నాడు. ಈತನು ಕೂಡ ಒಂದು ಹೆಸರನ್ನು ಇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా యొక్క దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, ಏಲಿಯನ ದೇವರು ಏನನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ. కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, దానియేలు యొక్క దేవుడు, ದಾನಿಯೇಲನ ದೇವರು అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ಅಬ್ರಾಮು, ಇಸ್ಸಾಕು, ಯಾಕೋಬರ ದೇವರಾಗಿ, మన యొక్క పితరుల యొక్క దేవుడు, ನಮ್ಮ ಪಿತೃಗಳ ದೇವರು, ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు, ಆತನು ಜೀವವುಳ್ಳಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ అని మనం ఒప్పుకోవాలి ಎಂಬುದಾಗಿ ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. ఏలియా దేవుడు అని ఎలీషా సంబోధిస్తూ ఉన్నాడు. ಏಲಿಯಾ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಎಲಿಷನು ಸಂಬೋಧಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తాను వారి దేవుడని అనిపించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే సిగ్గుపడడం లేదనమాట. ಅವರಿಂದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅನ್ನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆತನು ನಾಚಿಕೆ ಪಡುತ್ತಾ ಇಲ್ಲ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ విధంగా దైవజనుడు ఎలీషా, ఏలియా దేవుడు అని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడాడంట. ಅಬ್ರಾಮು, ಇಸಾಕು, ಯಾಕೋಬರ ದೇವರು, ಎಲಿಷಾ ಮತ್ತು ಏಲಿಯಾ ಅವರ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅನ್ನಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ಆತನು ನಾಚಿಕೆಗೊಳ್ಳುತ್ತಾ ಇಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కాదు. ನಮ್ಮ ದೇವರು ಪಕ್ಷಪಾತಿ ಅಲ್ಲ.
మన పితరులతో మాట్లాడిన దేవుడు, వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు ఈ దినాన నీ పక్షాన నా పక్షాన కూడా ఆయన ఉన్నాడు. ನಮ್ಮ ಪಿತೃಗಳೊಟ್ಟಿಗೆ ಇದ್ದಂಥ ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಕೂಡ ಈ ದಿನದಲ್ಲೂ ಕೂಡ ನಮ್ಮ ಪಕ್ಷವಾಗಿ ನಿಂತಿರುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని విశ్వసిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. నా జనులు నీకు ఎన్నటికి నీ సిగ్గునందరని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ಆತನು ನಮ್ಮ ದೇವರು, ಆತನು ನಮ್ಮ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಈ ಜನರು ಯಾವತ್ತೂ ಕೂಡ ನನ್ನಿಂದ ನಾಚಿಕೆಗೆ ಒಳಪಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము ఏలియా దేవుని యొక్క గుణగణాలను మనం ధ్యానించాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಏಲಿಯರ ದೇವರ ಕುರಿತಾಗಿ ಗುಣಗಣಗಳನ್ನು ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ఏలియా దేవుని గుణగణములను మనం ధ్యానించాలి. ಏಲಿಯನ ದೇವರ ಒಂದು ಗುಣಗಣಗಳನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఏలియా దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ధ్యానించాలి. ಏಲಿಯ ದೇವರ ಒಂದು ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನು ನಾವು ಇವತ್ತು ಧ್ಯಾನಿಸೋಣ. చూడండి, మన పితృడైన ఏసన్ గారు ఆయనకు ఒక పేరు పెట్టాడు. ನಮ್ಮ ಪಿತೃರಾದಂಥ ಏಸನ್ನವರು ಆತನಿಗೆ ಒಂದು ಹೆಸರನ್ನಿಟ್ಟಿದ್ದಾರೆ. ఏం పేరు పెట్టాడంటే, ಏನ್ ಹೆಸರಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದರೆ సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. 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 చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా రకరకాలుగా మన పితరులు, చాలా మంది భక్తులు ఆయనకు ఒక పేరు పెడుతూ ఉన్నారు. ಬಹಳಷ್ಟು ಹೆಸರುಗಳನ್ನು ನಮ್ಮ ಪಿತೃಗಳು ಆತನಿಗೆ ಹೆಸರನ್ನು ಇಡುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ సుగుణాల సంపన్నుడు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తాడు అనేది ఈ పునరుద్ధరణపు ఆరాధనలో మనం తెలుసుకుందాం. ಸುಗುಣಗಳ ಸಂಪನ್ನನನ್ನು ನಾವು ವರ್ಣಿಸುತ್ತಾ ಆತನನ್ನು ಧ್ಯಾನಿಸುವುದಾದರೆ ಈ ದಿನದಲ್ಲಿ ಆತನ ಗುಣಗಳು ಏನೆಂಬುದನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸುತ್ತಿರುವಾಗ ಆತನು ಸಹಾಯ ಮಾಡುವಂತಹ ದೇವರಾಗಿದ್ದಾನೆ. చూడండి, రాజుల మొదటి గ్రంథం ಅರಸರ ಮೊದಲನೇ ಗ್ರಂಥವು 17వ అధ్యాయము 17ನೇ ಅಧ್ಯಾಯ 1వ వచనాన్ని చదువుకుందాం. ಮೊದಲನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. చదవండి యొక్క వాక్యాన్ని. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియగు, చూడండి, తిఫీయుడైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ అతను ఏమంటున్నాడంటే, ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆಂದರೆ, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ಯಾರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾನು ನಿಂತುಕೊಂಡಿದ್ದೇನೋ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರ ಜೀವದ ಜೊತೆಯಾಗಿ, నా మాట ప్రకారం కాకుండా, ನನ್ನ ಮಾತಿನ ಪ್ರಕಾರವಲ್ಲದೆ ఈ సంవత్సరంలో ఒక మంచైనను వర్షమైనను పడదు, నా మాట ప్రకారంగా దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಮಂಚಾದರೂ ಮಳೆಯಾದರೂ ಬೀಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಆತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఏలియా దేవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే, ಏಲಿಯನ ದೇವರ ಒಂದು ಗುಣಲಕ್ಷಣಗಳೇನೆಂದರೆ ప్రార్థన ఆలకించువాడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని యొక్క లక్షణం ఏంటి? ನಮ್ಮ ದೇವರ ಲಕ್ಷಣವೇನು? ఆయన లక్షణం, ఆయన గుణం ఏంటంటే, ಆತನ ಲಕ್ಷಣವು ಮತ್ತೆ ಆತನ ಗುಣವೇನೆಂದರೆ, నువ్వు చేసే యొక్క ప్రార్థన ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. ನೀವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆಯು ಆತನು ಆಲಿಸಲಿದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఎంత సంతోషంగా చెప్పాలి. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದರೆ ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರಬೇಕು. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణం ఏంటంటే, ಪ್ರಭುವಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಒಂದು ಲಕ್ಷಣವೇನೆಂದರೆ, నువ్వు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ನೀವು ಗುರುತಿಸುವಂತಹ ವಿಷಯವೇನೆಂದರೆ, ప్రార్థన ఆలకించువాడు. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವಂತ ದೇವರು. అందరూ చెప్పండి, ప్రార్థన
ఆలకించువాడు. అందుకనే దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ಅದಕ್ಕಾಗಿ ದೈವ ಸೇವಕರು ಹೇಳುತ್ತಾ నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో, ನಾನು ಯಾರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೇನೆ, నా ప్రార్థనను ఆలకించి ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸಿ ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తూ ఉన్నాడు. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಮಳೆಯಾಗಲಿ ಮತ್ತು ಮಂಚಾದರೂ ಬೀಳಬಾರದು ಎಂಬುದು ಬೀಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆತನು ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏలియా యొక్క దేవుడు ఎవరు? ಏಲಿಯನ ದೇವರು ಯಾರು? ఆయన ప్రార్థన ఆలకించువాడు, ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವ ఈ ಆತನಾಗಿದ್ದಾನೆ. రాజుకు అహబు ఎదుట భయపడకుండా నిలబడినవాడు, ಯಾಜಕನು ಅಹಾಬನ ಎದುರಿನಲ್ಲಿ ಭಯಪಡದೆ ನಿಂತಿರುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. నా మాట ప్రకారం కాక వర్షమైనను మంచైన పడదని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ನನ್ನ ಮಾತಿನ ಪ್ರಕಾರವಾಗಿ ಇಬ್ಬನಿ ಆದರೂ ಮಳೆಯಾದರೂ ಬೀಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. సవాలుగా చెప్తూ ఉన్నాడు, ಸವಾಲು ಹಾಕಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. కారణం ఏంటి? ಕಾರಣವೇನು? అతడు దేవుని ఎదుట నిలబడి ఉండెను, ಆತನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನೆ కనుక ప్రకృతి అతనికి లోబడుతూ ఉన్నది. ಆದ ಕಾರಣವಾಗಿ ಪ್ರಕೃತಿ ಆತನಿಗೆ ಒಳಪಟ್ಟಿದೆ. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా యొక్క దేవుని ఆధిక్యత ఏమిటి అనేది ఈ దినాన మనం గమనించాలి. ಏಲಿಯನ ದೇವರ ಒಂದು ಆಧಿಕ್ಯತೆಯು ಏನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఇతని అర్హత ఏంటి, ఆధిక్యత ఏమిటి, ఇతని యొక్క పరిస్థితి ఏంటిని మనం గమనించినట్లయితే, ಈತನ ಅರ್ಹತೆ ಏನು ಮತ್ತೆ ಈತನ ಆಧಿಕ್ಯತೆಯು ಏನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, యెహోవా సన్నిధిలో నిలబడుతూ ఉన్నాడు, ಯೆಹೋವನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಿಲ್ಲುವಂತನಾಗಿದ್ದಾನೆ, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ, విజ్ఞాపనలో నిలిచి ఉన్నాడు, ವಿಜ್ಞಾಪನೆಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ ఉన్నాడు, ದೇವರ ಒಂದು ಶಕ್ತಿಯಲ್ಲಿ ಆಧಾರಗೊಂಡು ನಿಂತಿದ್ದಾರೆ. ఆయన మహిమ నన్ను కప్పుకొని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ಆತನ ಮಹಿಮೆಯು ನನ್ನು ಆವರಿಸಿಕೊಂಡಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని యొక్క బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నిలబడాలి. ಸರ್ವಶಕ್ತರಾಗಿರುವಂತಹ ದೇವರ ಎದುರಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲಬೇಕು. మన ప్రార్థనను దేవుడు ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಆತನು ಆಲಿಸಲಿದ್ದಾರೆ. ఒక దినం ఏం జరిగిందంటే, ಒಂದು ದಿನ ಏನ್ ನಡೆಯುತ್ತೆ ಅಂದರೆ, ఈ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ಯೆಹೋಶುವನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದ. సూర్య చంద్రులను ఆజ్ఞ ఇచ్చాడు. ಸೂರ್ಯಚಂದ್ರಗಳಿಗೆ ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಟ್ಟರು. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ಏನೆಂಬುದಾಗಿ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟರೆಂದರೆ, సూర్యుడా, ಸೂರ್ಯನೇ, నీవు గిబియోనులో నిలుపుము, ನೀನು ಗಿಬ್ಯೋನಿನಲ್ಲಿ ನಿಂತುಕೋ. చంద్రుడా, ಚಂದ್ರನೇ, నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము, ನೀನು ಅಯ್ಯ ಎಂಬ ಲೋಯದಲ್ಲಿ ನಿಂತುಕೋ ಎಂಬುದಾಗಿ అని అతడు చెప్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. సూర్యుడు ఆకాశంలో నిలిచి ఇంచుమించు ఒక్క రోజంతా సూర్యుడు నిలిచిపోయాడండి. ಸೂರ್ಯನು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಕಾಶದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಒಂದು ದಿವಸ ಪ್ರತಿ ದಿನ ಆತನು ನಿಂತುಕೊಂಡಿದ್ದನು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డగా గనుక నిశ్చయముగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ನೀವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ರೆ ಆದ ಕಾರಣವಾಗಿ ನಿಶ್ಚಯವಾಗಿ ದೇವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸಲಿದ್ದಾರೆ. ಯೆಹೋಶುವ ಪ್ರಾರ್ಥನೆ చేసినప్పుడు, ಆ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋಶುವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಹಾಗೆ సూర్య చంద్రులను ఆపాడు. ಸೂರ್ಯ ಚಂದ್ರನನ್ನು ನಿಲ್ಲಿಸಿದರು. ఆ ప్రకృతి అంతా చూడి తనకి లోబడిపోయింది. ಪ್ರಕೃತಿ ಎಲ್ಲವೂ ಆತನಿಗೆ ಒಳಪಟ್ಟಿತ್ತು. మన ప్రార్థనను దేవుడు ఎలా ఆలకిస్తాడంటే, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಯಾವ ರೀತಿ ದೇವರು ಆಲಿಸುತ್ತಾನೆ? అవును ఆమేనని జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ಹೌದು ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ಆತನ ಉತ್ತರವನ್ನು ಕೊಡಲಿದ್ದಾರೆ. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ఆమేనని ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ಹೌದು ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆತನ ಶಕ್ತಿ ಉಳ್ಳಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. అతని ప్రార్థనను దేవుడు ఆలకించి ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಆಲಿಸಿ నీతిమంతుడుగా చేశాడు. ನೀತಿಮಂತನನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. మీ ప్రార్థనను దేవుడు ఆలకించి ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ದೇವರು ಆಲಿಸಿ మిమ్మల్ని సొమ్మశిలక నువ్వు ప్రార్థన చేయాలి. ನೀವು ಸೋತು ಹೋಗದಂತೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. ఆసక్తికరముగా ప్రార్థించిన ఏలియాను గురించి, ఏలియా వంటివి మన వంటి స్వభావం కలిగిన వారు మనలాంటి మనుషుడే అని చెప్తూ ఉన్నారు. ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂತ ಏಲಿಯನವರು ಕೂಡ ನಮ್ಮಂತ ಸ್ವಭಾವದವರೇ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. చూడండి, అపోస్తలుడైన యాకోబు ఏమంటున్నాడంటే, ಅಪೊಸ್ತಲರಾಗಿರುವಂತ ಆ ಯಾಕೋಬರು ಏನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే, ಏಲಿಯನು ನಮ್ಮಂತ ಸ್ವಭಾವ ಉಳ್ಳಂತವರಾಗಿದ್ದರು, మనలాంటి మనుష్యుడే, ನಮ್ಮ ಹಾಗೆ ಆತನು ಮನುಷ್ಯನಾಗಿದ್ದನು. అతని ప్రార్థన ఆలకించిన దేవుడు, ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸಿದಂತ ದೇವರು మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ಆಲಿಸುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ యాకోబు చెప్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ಯಾಕೋಬನವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. యాకోబు రాసిన పత్రికలు 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ಯಾಕೋಬು ಪತ್ರಿಕೆ ಮತ್ತು 5ನೇ ಅಧ್ಯಾಯ ಮತ್ತು 7ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು.
17వ వచనంలో మనం గమనించినట్లయితే 17ನೇ వచనವನ್ನು ನೋಡುವುದಾದರೆ చూడు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఏలియను కూడా నమ్మంత స్వభావವುಳ್ಳಂತ ಮನುಷ್ಯನೇ. వర్షింపకుండానట్లుగా ఆసక్తిగా ప్రార్థన చేయగా ಮಳೆ ಬರದಂತೆ ಆತನು ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షము పడలేదు. 3.5 ವರ್ಷಗಳ ಕಾಲವು ಮಳೆಯು ಭೂಮಿ ಮೇಲೆ ಬೀಳಲಿಲ್ಲ అని బైబిల్ చెప్తుంది ಎಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದವು ಹೇಳುತ್ತಾ ಇದೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈయన ఏదో పెద్ద వింత వ్యక్తి ఏం కాదు. ಈತನೇನು ಅದ್ಭುತವನ್ನು ಮಾಡುವಂತವರಲ್ಲ. అతను మన వంటి స్వభావం కలిగిన వాడే. ಆತನು ಕೂಡ ನಮ್ಮಂತ ಸ್ವಭಾವದವರಾಗಿದ್ದರು. అన్ని విషయంలోనూ శోధింపబడ్డాడు. ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಶೋಧಿಸಲ್ಪಟ್ಟವರು. రాణియగు యెజబెలు బెదిరింపును బట్టి మరణాపేక్ష కలిగి ఉన్నాడు. ರಾಣಿಯ ಒಂದು ಯಜ್ಬೇಲಿನ ಒಂದು ಹೆದರಿಕೆಗಾಗಿ ಆತನು ಮರಣ ಅಪೇಕ್ಷೆ ಉಳ್ಳವಂತರಾಗಿದ್ದರು. బద్రీ వృక్షం కింద పరుండి ఉన్నాడు భయముతో. ಬದ್ರಿ ವೃಕ್ಷದ ಕೆಳಗೆ ಆತನು ಭಯಗೊಂಡು ಆತನು ಆತುಕೊಂಡಿದ್ದನು. ಆದರೂ ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేసేవాడు. ಏಲಿಯನು ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರಾಗಿದ್ದರು. జవాబు వచ్చేంత వరకు పోరాడి ఆ యొక్క ప్రార్థన చేసేవాడు. ಉತ್ತರ ಬರುವವರೆಗೂ ಆತನು ಹೋರಾಡಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಗೆಲ್ಲುವಂತರಾಗಿದ್ದರು. ఆకాశము తెరవబడింది. ಆಗ ಆಕಾಶವು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿತು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏలియన ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ అని సవాలుకరమైన ప్రార్థించాలి. సవాలు ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಗಿಕೊಂಡು ಅದನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. సవాలుకరమైన యొక్క ప్రార్థనను మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. సవాలిಗೆ ಮಿಂಚಿದಂತ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಮಾಡುವಂತರಾಗಬೇಕು. తక్షణమే నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ತಕ್ಷಣವೇ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಆತನು ಉತ್ತರವನ್ನು ಕೊಡಲಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఈ ఏలియా యొక్క దేవుడు యొక్క గుణలక్షణం ఏంటంటే, ಏಲಿಯನ ದೇವರ ಒಂದು ಗುಣಲಕ್ಷಣವು ಏನೆಂದರೆ ప్రార్థన ఆలకించువాడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವಂತ ದೇವರು. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ రాజుల మొదటి గ్రంథం ರಾಜರ ಮೊದಲನೇ ಗ್ರಂಥವು 17వ అధ్యాయము 17ನೇ ಅಧ್ಯಾಯ 6వ వచనాన్ని చదువుకుందాం. 6ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. చాలండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతದಲ್ಲಿ ಬರಗಾಲ ಉಂಟಾಯಿತು. ఆ పరిస్థితిలో ఇతన్ని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడంటే, ఆ పరిస్థితిಯಲ್ಲಿ ದೇವರು ఇతనನ್ನು ಯಾವ ರೀತಿ ನಡೆಸುತ್ತಾ ಇದ್ದಾರೆಂದರೆ, ఆ కరువు కాలంలో ఆ పరిస్థితులలో, ఆ ಬರಗಾಲದಲ್ಲಿ ಆ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ అద్భుతముగా పోషిస్తూ ఉన్నాడు. అద్భుతವಾಗಿ ಆತನನ್ನು ಪೋಷಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని నువ్వు ప్రార్థన చేయగా, ఏలియన ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೀನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುವುದಾದರೆ, ఆయన ప్రార్థన ఆలకించువాడిగా ఉంటున్నాడు. ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, అద్భుతముగా పోషించువాడు, ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸುವಂತ ದೇವರು, అవసరతలన్నిటిని తీర్చువాడు, అవసరತೆಗಳೆಲ್ಲವನ್ನು ತೀರಿಸುವಂತ ದೇವರು. ఆయన వద్దకు ప్రతి ఒక్కరిని ఆయన నడిపించి ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను, ప్రతి దరిద్రతను తొలగించి ఆయన నిన్ను అద్భుతముగా పోషించుటకు శక్తి కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ಆತನ ಬಳಿಯಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ವಿಧವಾದಂತ ನಿನ್ನ ಎಲ್ಲ ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸಿ ಸಹಾಯವನ್ನು ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియా యొక్క దేవుడు అతనికి అద్భుతముగా భోజనం పెట్టి పరామర్శించాడండి. ಏಲಿಯನ ದೇವರು ಆತನಿಗೆ ಪೋಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸಿದರು. ఎలా పోషిస్తున్నాడంటే, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪೋಷಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆಂದರೆ, కాకుల ద్వారా పోషిస్తూ ఉన్నాడు. ಕಾಗೆಗಳ ಗುಂಪಿನ ಮುಖಾಂತರವಾಗಿ, కాకుల ద్వారా పోషిస్తూ ఉన్నాడు. ಕಾಗೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, సారేఫతు విధవరాలి ద్వారా పోషిస్తూ ఉన్నాడు. ಸಾರೆಫತುವಿನ ವಿಧವೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ಕೂಡ ಆತನನ್ನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియాను పోషిస్తూ ఉన్నాడు. ಏಲಿಯನನ್ನು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఏలియా అచ్చట నివసించి దినములన్నిట ఆ విధవరాలు అతన్ని పోషిస్తున్నది. ಏಲಿಯನು ಅಲ್ಲಿ ನಿವಾಸಿಸಿದ ದಿನಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಆ ವಿಧವೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನು ಪೋಷಿಸಲ್ಪಟ್ಟನು. ఆ ఆశీర్వాదం ఎలా ఉందంటే, ಆ ಆಶೀರ್ವಾದ ಯಾವ ರೀತಿ ಇದೆ ಎಂದರೆ, కుండలోని యొక్క పిండి తరిగిపోలేదంట, ಮಡಿಕೆಯಲ್ಲಿ ಹಿಟ್ಟು ಖಾಲಿಯಾಗಲಿಲ್ಲ, నూనె అయిపోలేదంట, ಎಣ್ಣೆಯೂ ಆಗಿ ಹೋಗಿಲ್ಲ,
చూడు, మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, దూత ద్వారా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ದೂತನ ಮುಖಾಂತರವಾಗಿ ಕೂಡ ದೇವರು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అతడు నిద్రపోయాడు, ಆತನು ನಿದ್ರೆ ಹೋದನು, మరణాపేక్ష గలవాడై బద్రీ వృక్షం కింద నిద్రపోయాడు. ಮರಣ ಅಪೇಕ್ಷೆ ಉಳ್ಳವನಾಗಿ ಬದ್ರಿ ವೃಕ್ಷದ ಕೆಳಗೆ ಆತನು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ದಾನೆ. నిద్ర లేచిన వెంటనే ನಿದ್ರೆ ಎದ್ದ ಕೂಡಲೇ అతని ఎదుట ఏమున్నదంటే, ಆತನ ಎದುರಿಗೆ ಏನಿದೆ ಅಂದರೆ, నిప్పుల మీద కాల్చబడిన యొక్క రొట్టె ఉన్నది. ಬೆಂಕಿಯ ಮೇಲೆ ಸುಡಲ್ಪಟ್ಟಂತ ರೊಟ್ಟಿಗಳು ಅಲ್ಲಿದ್ದವು. నీళ్లు కూడా అక్కడ ఉన్నవి. ನೀರು ಕೂಡ ಅಲ್ಲಿ ಇತ್ತು. అంత అద్భుతముగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ಅಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ದೇವರು ಆತನನ್ನು ಪೋಷಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన మన జీవితంలో కూడా అద్భుతముగా ఆయన పోషిస్తూ ఉన్నాడు. ಈ ದಿನದಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు రోజు తృప్తిగా భోంచేస్తూ ఉన్నావంటే అది అద్భుతముగా ఆయన నిన్ను నడిపించి పోషిస్తున్న యొక్క కృప అన్నమాట. అది ದೇವರು ಪ್ರತಿದಿನವೂ ನಿಮ್ಮನ್ನು ಕೂಡ ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅದು ಆತನ ಅದ್ಭುತವಾದಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ. చూడండి, అద్భుతముగా పోషించుట అంటే అర్థం ఏంటంటే, ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸುವುದು ಎಂಬುದು ಅರ್ಥವೇನೆಂದರೆ, ఈ కాకుల ద్వారా ఏలియను పోషించుట, ಕಾಗೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಏಲಿಯನನ್ನು ಪೋಷಿಸುವುದು ఆశ్చర్యమైన సంగతి. ఇది ಇದು ಆಶ್ಚರ್ಯಕರವಾದಂತ ಸಂಗತಿ. ಇದು చూడండి, ఈ యొక్క మానవుడు ఏనుగును సైతము ఏం చేస్తున్నాడంటే లోబర్చుకుంటూ ఉన్నాడండి. ಮಾನವನು ಆನೆಯನ್ನು ಕೂಡ ಆತನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ సర్కస్ లో ఉన్న యొక్క కళాకారులు ఏం చేస్తున్నారంటే, ಸರ್ಕಸ್ ನಲ್ಲಿರುವಂತ ಕಲಾಕಾರರು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, గుర్రాన్ని ఆ యొక్క స్వాధీనపరుచుకుంటున్నారు, ಕುದುರೆಗಳನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, చిరుతపులని స్వాధీనపరుచుకుంటున్నారు, ಚಿರತೆ ಹುಲಿಗಳನ್ನು ಕೂಡ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ, సింహాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు, ಸಿಂಹಗಳನ್ನು ಕೂಡ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. శిక్షణ ఇచ్చి కొన్ని సాహస కార్యాలు దాని ద్వారా చేస్తూ ఉన్నారు. ಅವುಗಳಿಗೆ ಶಿಕ್ಷಣವನ್ನು ಕೊಟ್ಟು ಅವುಗಳನ್ನು ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. వందలాది మృగములను పక్షులను మానవుడు సాధు చేయగలుగుతూ ఉన్నాడండి. ಸಾವಿರಾರು ಮೃಗ ಪಕ್ಷಿಗಳನ್ನು ಅವರು ಅವುಗಳನ್ನು ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿದೆ. కానీ ಆದರೆ కాకిని ఎవరు సాధు చేయడం లేదు, దాన్ని ఎవరు పెంచుకోవడం లేదు. ಆದರೆ ಕಾಗೆಯನ್ನು ಯಾರು ಅದನ್ನು ಸಾಧು ಮಾಡಲಿಲ್ಲ. పావురాన్ని పెంచుకుంటారు, ಪಾರಿವಾಳವನ್ನು ಬೆಳೆಸುತ್ತಾರೆ, పావురాన్ని పెంచుకుంటారు, ಪಾರಿವಾಳನ್ನು ಬೆಳೆಸುತ್ತಾರೆ, తర్వాత కుందేలను పెంచుకుంటారు, ಮೊಲವನ್ನು ಕೂಡ ಬೆಳೆಸುತ್ತಾರೆ, చిన్న చిన్న పిట్టల్ని లవ్ బర్డ్స్ కూడా పెంచుకుంటూ ఉంటారు. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಹಕ್ಕಿಗಳನ್ನು ಮತ್ತು ಲವ್ ಬರ್ಡ್ಸ್ ಗಳನ್ನು ಕೂಡ ಬೆಳೆಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. చాలా మటుకు అన్ని జంతువులు అన్ని పక్షులు సాధు చేయబడుతూ ఉన్నవి. ಸಾಕಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಒಂದು ಪಕ್ಷಿಗಳನ್ನು ಮನುಷ್ಯನು ಆತನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఈ కాకిని ఎవ్వరు పెంచుకోరండి. ಆದರೆ ಕಾಗೆಯನ್ನು ಯಾರು ಬೆಳೆಸುವುದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ ఇది మానవుని నమ్మదంట. ಇದು ಮಾನವನನ್ನು ನಂಬುವುದಿಲ್ಲ. మానవుని సందేహంతో ఎలా చూస్తుందంటే, ఇది ಮನುಷ್ಯನನ್ನು ಸಂದೇಹದಿಂದ ಯಾವ ರೀತಿ ನೋಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, అన్ని పక్షులు బాగానే చూస్తాయండి, ಎಲ್ಲ ಪಕ್ಷಿಗಳು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾವೆ. కానీ ఈ కాకి ఎలా చూస్తుందంటే, ಆದರೆ ಈ ಕಾಗೆ ಯಾವ ರೀತಿ ನೋಡ್ತದೆ ಅಂದ್ರೆ, ఇలా చూస్తుంది. బాగా గమనించండి, ಓರೆಗಣ್ಣಿನಿಂದ ನೋಡುತ್ತದೆ. ఈ కాకి ఎలా చూస్తుందంటే, ಈ ಕಾಗೆ ಯಾವ ರೀತಿ ನೋಡ್ತದೆ ಅಂದ್ರೆ, ఇలా చూస్తుంది. ಓರೆಗಣ್ಣಿನಿಂದ ನೋಡುತ್ತದೆ. కొంతమంది సరిగా చూడరండి, ಕೆಲವರು ಸರಿಯಾಗಿ ನೋಡುವುದಿಲ್ಲ, ఇలా చూస్తూ ఉంటారు. ಹೀಗೆ ಓರೆಗಣ್ಣಿನಿಂದ ನೋಡುತ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను కొంతమందిని గమనిస్తే, ಕೆಲವರನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾಗ ఇలా చూస్తూ ఉంటారు అనమాట. ಈ ರೀತಿಯಾಗಿ ತಲೆ ಬಾಗಿಸಿಕೊಂಡು ನೋಡ್ತಾ ఈ ಇರುತ್ತಾರೆ. కాకి కూడా అలా చూస్తుంది అనమాట. ಈ ಕಾಗೆಯು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇರುತ್ತೆ. సైడ్ చూపు అనమాట. ಅದು ಪಕ್ಕದ ನೋಟವಾಗಿದೆ. ఆ చూపు చూడు, ఈ పక్షి కాకిని మనం గమనించినట్లయితే, ಈ ಕಾಗೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ ఈ మానవ వద్ద నుండి దేనినైనా లాక్కొని తింటుంది అనమాట. అది ಮನುಷ್ಯನ ಕಡೆಯಿಂದ ಯಾವುದನ್ನಾದರೂ ಕೂಡ ಅದು ಎಳೆದುಕೊಂಡು ತೆಗೆದುಕೊಂಡು ತಿನ್ನುತ್ತದೆ. కానీ ఈ యొక్క మానవునికి ఇచ్చుటకు ఇది ఇష్టపడదన్నమాట. ಮನುಷ್ಯನಿಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಇಷ್ಟವಿರುವುದಿಲ್ಲ. అయితే దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయువాడు. ಆದರೆ ದೇವರು ಅಸಾಧ್ಯವಾದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಸಾಧ್ಯ ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కాకి ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడదు. ಕಾಗೆ ಯಾವ ಕಾರಣಕ್ಕಾದರೂ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ, ఇవ్వడానికి ఇష్టపడదు, ಕೊಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುವುದೇ ಇಲ್ಲ. కానీ ఆ కాకుల ద్వారానే దేవుడు పోషిస్తూ ఉన్నాడు. ಆದರೆ ಕಾಗೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಆ ಎಲೆಯನ್ನು ದೇವರು ಪೋಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే ఏలియా యొక్క దేవుడు, ಆತನೇ ಏಲಿಯನ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా ఇంతకు ముందు కాకులు లాంటి వాళ్ళమే.
ನಾವು ಕೂಡ ಇದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ಕಾಗೆಳಂತವರಾಗಿದ್ದೇವೆ. మనము కూడా పిసినారితనంగా ఉండేవాళ్ళం. ನಾವು ಕೂಡ ಜಿಪುಣತನದಲ್ಲಿದ್ದೇವೆ. మనము కూడా చూడండి తీసుకునే వారమే గాని ఇచ్చేవారుగా ఉండలేదన్నమాట. ನಾವು ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ಳುವವರಾಗಿದ್ವಿ, ಆದ್ರೆ ಕೊಡುವಂತವರಾಗಿರ್ಲಿಲ್ಲ. ಆದರೆ ఇప్పుడు మనలందరినీ పావురముగా దేవుడు చేసి ఉన్నాడు. ಈಗ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ದೇವರು ಪಾರಿವಾಳದ ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ತಂದಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మన యొక్క జీవితం కాకి లాంటి జీవితము. ಇದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ನಮ್ಮ ಜೀವನ ಕಾಗೆಯ ರೀತಿಯಲ್ಲಿತ್ತು. కానీ ఇప్పుడు మన జీవితము, ಆದರೆ ಈಗ ನಮ್ಮ ಜೀವನವು ఒక గొప్ప అద్భుతంగా దేవుడు చేసి ఉన్నాడు. ಈಗ ಒಂದು ಅದ್ಭುತವನ್ನು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో లేమి, తర్వాత రుణ సమస్యలుగా ఉండ, నిరుద్యోగ సమస్యలుగా ఉన్నట్లయితే ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇರುವಂತ ಋಣ ಸಂಬಂಧಗಳು ಮತ್ತೆ ಸಾಲಗಳು ಅನೇಕ ವಿಧವಾದ ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని మనం ప్రార్థించాలి. ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మీ అక్కరలు తీర్చబడతాయి, ನಿಮ್ಮ ಅಕ್ಕರೆಗಳೆಲ್ಲವೂ ತೀರಿಸಲ್ಪಡುತ್ತದೆ. ప్రభు మీ ఎడల అద్భుతములు చేయునుగాక. ఆమేన్. చెప్పాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, అద్భుతముగా పోషించువాడు, ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. చూడండి, అసాధ్యమైన కార్యమును సాధ్యపరిచి, ಅಸಾಧ್ಯವಾದಂತ ಕಾರ್ಯವನ್ನು ಸಾಧ್ಯಪಡಿಸಿ, ప్రతి పరిస్థితిలో ప్రతి కాలములో ఆయన ప్రతి ఒక్కరిని పోషించి నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. ಪ್ರತಿ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲೂ ಪ್ರತಿ ಕಾಲದಲ್ಲೂ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಪೋಷಿಸಿ ನಡೆಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ఆయన మృగములను, పక్షులను, మనుషులను, సమస్త జీవులను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ಮೃಗಗಳನ್ನು, ಪಕ್ಷಿಗಳನ್ನು ಮತ್ತು ಸಮಸ್ತ ವಿಧವಾದ ಪ್ರಜೆಗಳನ್ನು ಕೂಡ ದೇವರು ಪೋಷಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. మీ అక్కరలను తీర్చువాడు, ನಿನ್ನ ಅಕ್ಕರೆಗಳನ್ನು ತೀರಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಋಣ సమస్యలను తీర్చువాడు, ನಿನ್ನ ಸಾಲಗಳನ್ನು ತೀರಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. నిరుద్యోగ సమస్యలను తీర్చువాడు, ನಿರುದ್ಯೋಗ ಸಮಸ್ಯೆಯಿಂದ ಬಿಡಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. చాలని జీతము చేత, వేదన చేత పడుతున్న నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆయన పోషించు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ಸಾಕು ಬೇಕು ಎಂಬ ಒಂದು ಕೊರತೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ನೀಗಿಸಿ ದೇವರು ಎಲ್ಲ ವಿಧವಾದಂತಹ ಆಶೀರ್ವಾದದಿಂದ ತುಂಬಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు పేరు ఉన్నది, ಆತನಿಗೆ ಒಂದು ಹೆಸರಿದೆ. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಯೋರ್ದಾನು ನದಿ 2 పాయలుగా చీలిపోయింది. ಯೋರ್ದಾನು ನದಿಯು 2 ವಿಭಾಗವಾಗಿ ಆಯಿತು. ఏలియా యొక్క దేవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే, ಏಲಿಯನ ದೇವರ ಗುಣ ಲಕ್ಷಣಗಳು ಏನೆಂದರೆ, ఒకటి ప్రార్థన ఆలకించువాడు, ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವಂತ ದೇವರು. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ అద్భుతముగా పోషించువాడు, ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸುವಂತ ದೇವರು. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ రాజుల మొదటి గ్రంథం, ರಾಜರ ಮೊದಲನೇ ಗ್ರಂಥವು 17వ అధ్యాయము 17ನೇ అధ్యాయ 22వ వచనాన్ని చదువుకుందాం. 22ನೇ వచనವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. చదవండి యొక్క వాక్యాన్ని. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేనో. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೆಯದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, ಯೆಹೋವನು ಏಲಿಯನು ಮಾಡಿದಂತ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸಿ ఆ చిన్నవానికి, ಆ ಚಿಕ್ಕವನಿಗೆ ప్రాణము మరలా దయచేయను, ಪ್ರಾಣವನ್ನು ಮತ್ತೆ ತಿರುಗಿ ಕೊಟ್ಟರು. అతన్ని దేవుడు బ్రతికించి ఉన్నాడు. ಆತನನ್ನು ದೇವರು ಬದುಕಿಸಿದ್ದಾರೆ. చూడు, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, మృతులను సజీవులుగా లేపువాడు, ಮೃತರನ್ನು ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఏలియా ప్రార్థన చేశాడు. ದೈವ ಸೇವಕರಾಗಿರುವಂತ ಏಲಿಯನು ಅವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ చిన్నవాడు చనిపోయాడు, ಆ ಚಿಕ್ಕವನು ಮರಣಿಸಿದ್ದಾನೆ. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ಯಾವಾಗಾದರೂ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದರೋ ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థನೆಯನ್ನು ದೇವರು ಆಲಿಸಿ అతన్ని మరణములో నుండి జీవంలోనికి దాటించాడు. ಆತನನ್ನು ಮರಣದಿಂದ ಜೀವಕ್ಕೆ ನಡೆಸಿದರು. ఏలియా యొక్క దేవుడు చనిపోయిన వారిని బ్రతికించువాడు. ಏಲಿಯನ ದೇವರು ಮರಣಿಸಿದವರನ್ನು ಕೂಡ ಬ್ರತಿಕಿಸುವಂತ మానవ చరిత్రలో చనిపోయిన
ఒక వ్యక్తిని సజీవునిగా దేవుడు లేపగలడని ఈ మొట్టమొదటిసారిగా చూపించాడు. ಮಾನವ ಒಂದು ಚರಿತ್ರದಲ್ಲಿ ಮರಣಿಸಿದ ಒಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಬ್ರತಿಕಿಸುವಂತ ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಇಲ್ಲಿ ಸಾದೃಶ್ಯವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ప్రవక్తయగు ఏలియా చూడండి, సారెఫతు విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఏలియా హృదయం బద్దలైపోయిందన్నమాట. ಏಲಿಯನವರು ಸಾರಪತಿನ ವಿಧವೆಯ ಮಗನು ಮರಣಿಸಿದಾಗ ಆತನ ಹೃದಯವು ಹೊಡೆದಂತದಾಗಿದೆ. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను ಜಾರುకొని ಆ ಚಿಕ್ಕವನ ಮೇಲೆ 3 ಸಾರಿ ಆತನ ಸಾಷ್ಟಾಂಗವಾಗಿ ಬಿದ್ದು ಆ ಚಿನ್ನವಾನಿ మీద ಅలా ಏಲಿಯಾ పండుకున్నాడంట. ಆ ಚಿಕ್ಕವನ ಮೇಲೆ ಏಲಿಯನು ಆತನ ಮೇಲೆ ಹಾಗೆ ಸಾಷ್ಟಾಂಗವಾಗಿ, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, ದೇವರೇ ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಆಲಿಸು, ఈ చిన్నవానికి ప్రాణం మరలా దయచేయము, ಈ ಚಿಕ್ಕವನಿಗೆ ಪ್ರಾಣವನ್ನು ಮತ್ತೆ ದಯಪಾಲಿಸು అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ಆ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಆಲಿಸಿ మరణములోని జీవంలోనికి దాటించాడు, ಮರಣದಿಂದ ಜೀವಕ್ಕೆ ನಡೆಸಿದರು. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడు ఏం చేశాడంటే, ఈ దైవ సేవకుడు ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ఆ చిన్నవాని మీద అలాగా పండుకున్నాడు, ఆ చిక్కవన ಮೇಲೆ ಹಾಗೆ మలిగికొండరు. ఆ యొక్క ముక్కులో ఆ యొక్క నోరుని పెట్టి ఆ యొక్క శ్వాస ఊది ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ಮೂಗಿನಲ್ಲಿ ಬಾಯನ್ನು ಇಟ್ಟು ಶ್ವಾಸವನ್ನು ಊದಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నవాని యొక్క ప్రాణము చూడండి, ఆ శ్వాస వలన మరలా బ్రతికి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చిక్కవన ప్రాణವು శ్వాసದಿಂದ ಮತ್ತೆ ಅವನು ತಿರುಗಿ ಜೀವಿಸ್ತಾನಾದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఏలియా యొక్క దేవుడు నా ద్వారా మృతులను బ్రతికించును, ఏలియన ದೇವರು ಮೃತರನ್ನು ಕೂಡ ಮತ್ತೆ ಬ್ರತಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. విశ్వాసంతో దైవజనుడు ఎలీషా మృతి చెందిన షునేమిరాలైన కుమారుని సజీవునిగా లేపాడు ಎಂಬುದಾಗಿ ಏಲಿಯನ ದೇವರು ಮೃತಯಾಗಿರುವಂತ ಸುನೇಮಿರಾಗಿರುವಂತ ಆ ವಿಧವೆಯ ಒಂದು ಮಗನನ್ನು ಕೂಡ ಬದುಕಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రొత్త నిబంధన కాలమందు, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಕಾಲದಲ್ಲಿ యేసుక్రీస్తు ಕ್ರಿಸ್ತರು 3 వ్యక్తులను సజీవంగా లేపాడు. 3 ಜನರನ್ನು ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸಿದರು. ఎవరిని చెప్పండి? ಯಾರನ್ನು ಹೇಳಿರಿ? 3 వ్యక్తులను సజీవంగా యేసుక్రీస్తు లేపాడు. ಸಜೀವರನ್ನಾಗಿ 3 ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಎಬ್ಬಿಸಿದ್ದಾರೆ. చనిపోయిన యాయిరు కుమార్తె, ಸತ್ತು ಹೋದಂತ ಯಾಯಿರನ ಮಗಳು, నాయును అను ఊరు విధవరాలి కుమారుడు, ನಾಯಿರು ಎಂಬ ವಿಧವೆಯ ಮಗನು, చనిపోయిన యొక్క లాజరును, ಸತ್ತು ಹೋದಂತ ಲಾಜರನನ್ನು చూడండి 4వ దినమందు లేపి 4ನೇ ದಿನದಲ್ಲಿ ಎಬ್ಬಿಸಿ యేసుక్రీస్తు మృతులను లేపినట్లుగా అపోస్తులైన పౌలు, చూడండి, మనం గమనించినట్లయితే ఐతుకు అనే యవనస్తును కూడా ఆ యొక్క అపోస్తులైన పౌలు గారు లేపి ఉన్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಜೀವಂತವಾಗಿ ಆ ಮರಣಿಸಿದವರನ್ನು ಎಬ್ಬಿಸಿದ ರೀತಿಯಲ್ಲಿ ಅಪೊಸ್ತಲರಾಗಿರುವ ಪೌಲರು ಕೂಡ ಅವರ ಜೀವನದಲ್ಲಿ 5 ಜನ ಯವನಸ್ಥರನ್ನು ಬದುಕಿಸುವಂತೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారంగా చనిపోయిన మాత్రమే కాదు, కానీ ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಮರಣಿಸಿದದ್ದು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ఆత్మీయంగా చనిపోయిన వారిని కూడా ఆయన లేపుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ಆತ್ಮಿಕವಾಗಿ ಮರಣಿಸಿದವರನ್ನು ಕೂಡ ಅವರನ್ನು ಎಬ್ಬಿಸಲಿಕ್ಕೆ ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా, ಅಪರಾಧಗಳಿಂದ ನಿಮಿತ್ತವೂ ಮತ್ತು ಪಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀವು ಮರಣಿಸಿದವರಾಗಿದ್ದಾರೆ, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ಆತನು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ನಿಮ್ಮನ್ನು ಬದುಕಿಸುವನು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరానుసారమైన మరణములో నుండి ఆయన లేపగలడు, ಶರೀರಾನುಸಾರವಾದಂತ ಮರಣದಿಂದ ಕೂಡ ಎಬ್ಬಿಸುವವರಾಗಿದ್ದಾರೆ, ఆత్మ సంబంధమైన మరణములో నుండి ఆయన లేపగలడు, ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮರಣದಿಂದಲೂ ಕೂಡ ನಿಮ್ಮನ್ನು ಎಬ್ಬಿಸುವಂತರಾಗಿದ್ದಾರೆ. పాపములోంచి జీతము మరణము, ಪಾಪದಿಂದ ಬರುವಂತ ಸಂಬಳವು ಮರಣವಾಗಿದೆ. ఈ పాపముల నుండి మరణముల నుండి విడిపించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ಪಾಪದಿಂದ ಮತ್ತು ಮರಣದಿಂದ ಬಿಡಿಸುವಂತ ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ఎండిన ఎముకలలో నిండిన యొక్క లోయలలో నుండి ప్రవక్తను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ಒಣಗಿದ ಎಲುಬುಗಳನ್ನು ಲೋಯಗಳಿಂದ ಕೂಡ ಆತನನ್ನು ಬದುಕಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಾರೆ. అక్కడ అందరూ చనిపోయారు, ಅಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನು ಮರಣಿಸಿದ್ದಾರೆ, ఎండిపోయిన ఎముకలు మాత్రమే ఉన్నవి, ಒಣಗಿ ಹೋದಂತ ಎಲುಬುಗಳು ಮಾತ್ರವೇ ಅಲ್ಲಿದ್ದಾವೆ. ఆ లోయ అంతా ఎండిపోయిన ఎముకలు, ಆ ಹಳ್ಳವೆಲ್ಲವೂ ಒಣಗಿ ಹೋದಂತ ಮೂಳೆಗಳೇ. కానీ యెహెజ్కేలును దేవుడు చూపిస్తున్నాడు, దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ಯೆಹೆಜ್ಕೇಲನ ಪ್ರವಕ್ತರಿಗೆ ದೇವರು ತೋರಿಸುವಂತ ದರ್ಶನವೇನೆಂದರೆ, దేవుడు సెలవిచ్చిన యొక్క ప్రకారముగా, ದೇವರು ಕೊಟ್ಟಂತ ಮಾತಿನ ಪ್ರಕಾರವಾಗಿ ఈ ప్రవక్త ప్రవచన పూర్వకముగా
చూడండి ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ దైవ సేవకుడు ప్రవక్తరವಾಗಿ ఆతను ప్రవచిస్తా ఇದ್ದಾರೆ. చూడండి ఇతను ఎప్పుడైతే ఆ యొక్క మాట పలుకుతూ ఉన్నాడో, ಯಾವಾಗಾದರೂ ಆ ಮಾತನ್ನು ಆತನು ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾರೋ, ఎండిపోయిన ఎముకల్లారా, ಒಣಗಿ ಹೋದಂತ ಎಲುಬುಗಳೇ, ఎండిపోయిన ఎముకల్లారా, ಒಣಗಿ ಹೋದಂತ ಎಲುಬುಗಳೇ అని చెప్పిన వెంటనే, ಹೇಳಿದ ಕೂಡಲೇ అవన్నీ గడగడ గడగడ గడ వణికిపోయి, ಅವೆಲ್ಲವೂ ಗಡಗಡನೆ ಎಂಬುದಾಗಿ దైవజనుడు చెప్పిన యొక్క ప్రవక్త చెప్పిన యొక్క మాట, ఆ ధ్వని ఆ ఎండిన ఎముకల్లోనికి వెళ్ళి, ಪ್ರವಕ್ತರು ಹೇಳಿದಂತ ಮಾತಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಜೀವವು ಆ ಒಣಗಿದ ಎಲುಬುಗಳಲ್ಲಿ ಹೊರಟು ಹೋಗಿ గడగడ వణుకుచు గడగడనే నడుగుತ್ತಾ అవన్నీ మరలా పునరుద్ధానుడై అవన్నీ జీవిస్తూ ఉన్నాయి అన్నమాట. ಮತ್ತೆ ಅವೆಲ್ಲವೂ ಜೀವಿತವಂತವಾಗಿ ಇದ್ದು ಬರುವಂತೆ ಆಯಿತು. ఎముకలన్నీ పడిపోయినాయి, అక్కడ ಮೂಳೆಗಳೆಲ್ಲವೂ ಬಿದ್ದು ಹೋಗಿದ್ದಾವೆ, ఒకదానికి ఒకటి కలుసుకుంటూ ఉన్నాయి, ಒಂದಕ್ಕೆ ಒಂದು ಅಲ್ಲಿ ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾವೆ. నరాలు వచ్చినాయి, ನರಗಳು ಬಂದವು, మాంసం వచ్చింది, ಮಾಂಸವು ಬಂತು, వాటి మీదికి వచ్చినాయి, ಅವು ಮೇಲೆ ಬಂತು, వాటి పైన చర్మం కూడా వచ్చిందంట. ಅವುಗಳ ಮೇಲೆ ಚರ್ಮವು ಕೂಡ ಹೊದಿಸಲ್ಪಟ್ಟಿತು. యెహెజ్కేలు రాసిన గ్రంథం, యెహెజ్కేలు ಬರೆದ ಗ್ರಂಥವು 37వ అధ్యాయము 37ನೇ అధ్యాಯ 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, 7-8 వచనಗಳನ್ನು ನಾವು ನೋಡುವುದಾದರೆ, చదవండి యొక్క వాక్యాన్ని. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేను ప్రవచించు ఉండగా, చూడండి ఘడఘడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను, నరములు మాంసములు వాటి మీద వచ్చెను, వాటికి పైన చర్మము కప్పెను. అయితే లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ ప్రవచించినట్లుగా ప్రవచించినప్పుడు ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఈ వాక్య భాగವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ఎముకలన్నీ చల్లా చెదరైపోయినాయి, ಮೂಳೆಗಳೆಲ್ಲವೂ ಚಲ್ಲಾ ಚಿದ್ರಿಯಾಗಿ ಹೋಗಿದ್ದಾವೆ. చూడండి, నరాలు లేవు, ఏమీ లేవు, నరಗಳಿಲ್ಲ, ಮತ್ತೆ ಏನೂ ಇಲ್ಲ, మాంసమే లేదు, మాంసವೇ ಇಲ್ಲ, ఒట్టి ఎముకలు మాత్రమే ఉన్నాయి, ಬರೀ ಮೂಳೆಗಳು ಮಾತ್ರವೇ ಅಲ್ಲಿದ್ದಾವೆ. జీవాత్మ వాళ్ళలోనికి వెళ్ళిన వెంటనే, జీవ ఆత్మವು ಅದರೊಳಗೆ ಹೋದ ಕೂಡಲೇ, ఈ ప్రవక్త దేవుడు చెప్పిన యొక్క మాటను తీసుకొని, ఎప్పుడైతే ఎముకల్లారా మీరు బ్రతకండి అని చెప్పిన వెంటనే అవన్నీ బ్రతికినాయి అన్నమాట. ಪ್ರವಕ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಜೀವಾತ್ಮವು ಆ ಮೂಳೆಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಅವೆಲ್ಲವೂ ಬದುಕುವಂತ ಒಂದು ಮೂಳೆಗಳಾಗಿ ಅವು ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟವು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అవి లేచి ఎలా ఉన్నాయంటే, ఎద్దు ಯಾವ ರೀತಿ ಇದಾವೆ ಅಂದ್ರೆ, లెక్కింప శక్యము గాని మహా సైన్యముగా నిలిచిపోయాయి, ಲೆಕ್ಕಕ್ಕೆ ಬಾರದಂತ ಮಹಾ ಸೈನ್ಯವಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియా యొక్క దేవుడు, ఏలియన దేವರು లేచి ఎక్కడ ఉన్నాడని సవాలుగా చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియన దేవురు ఎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಎದ್ದು ಆತನ ಮುಂದೆ ಸವಾಲನ್ನು ಹಾಕುತ್ತಾ ಇದ್ದಾರೆ. అద్భుతాలు జరిగించు ఆ యొక్క సేనలోనికి మీరు వెళ్ళండి, ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವಂತ ಸೈನ್ಯಗಳೊಳಗೆ ನೀವು ಹೋಗಿರಿ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో మీకు ఒక స్వరము వినబడుతున్నది, ಇಗೋ ನಿಮಗೆ ಒಂದು ಸ್ವರವು ಕೇಳಿ ಬರುತ್ತದೆ, అది దేవుని యొక్క స్వరము, ಅದು ದೇವರ ಒಂದು ಸ್ವರವಾಗಿದೆ. ఆ స్వరము వినబడిన వెంటనే, ಆ ಸ್ವರವು ಕೇಳಿ ಬಂದ ಕೂಡಲೇ, ఆయన వస్తూ ఉండగానే, ಆತನು ಬರುತ್ತಿರುವಾಗಲೇ, ఆయన స్వరము వినబడుతుండగానే ಆತನ ಸ್ವರವು ಕೇಳಿ ಬರುತ್ತ ಕೂಡಲೇ భూకంపము వస్తుంది, ಭೂಕಂಪವಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది, ಆತನ ಮಾತಿನಲ್ಲಿ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಇದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మృతులను సైతం సజీవులుగా లేపువాడు, ಆತನು ಮೃತರನ್ನು ಕೂಡ ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸುವಂತ ದೇವರು. చూడండి, మీరు సమాధుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? ನೀವು ಸಮಾಧಿಗಳ ಬಳಿಗೆ ಹೋಗಿ ಯಾವಾಗಾದ್ರೂ ನೋಡಿದ್ದೀರಾ? అక్కడ ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ಅಲ್ಲೇನಿರ್ತವೆ? ಬರೀ ಮೂಳೆಗಳು ఆ ಇರ್ತವೆ. ఎముకలలో
చూడండి, జీవాత్మ దేవుడు ఊదబోతూ ఉన్నాడు. ಅಂತ ಎಲುಬುಗಳಲ್ಲಿ ದೇವರು ಜೀವಾತ್ಮವನ್ನು ಊದಲಿದ್ದಾರೆ. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಮೃತಿ చెందినట్లయితే, ನೀನು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ನೀನು ಮೃತಿಯನ್ನು ಹೊಂದುವುದಾದರೆ, హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. నీలో క్రీస్తు ఉన్నట్లయితే, ನಿನ್ನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ಇರುವುದಾದರೆ ఎండిపోయిన నీ ఎముకల్లో జీవం కలుగుతుంది. ಒಣಗಿ ಹೋದಂತ ನಿನ್ನ ಎಲುಬುಗಳಲ್ಲಿ ಜೀವವು ಉಂಟಾಗುತ್ತದೆ. ఎక్కడో నీకు నరాలే ఉండవు, ಎಲ್ಲೋ ಇರುತ್ತದೆ, ನರಗಳೇ ಇರುವುದಿಲ್ಲ, మాంసమంతా శరీరంలో కలిసిపోయి ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలను, ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನಗಳನ್ನು దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే, ದೇವರ ಒಂದು ಆತ್ಮವು ಏನು ಮಾಡುತ್ತದೆ ಅಂದರೆ మనల్ని జీవింపజేస్తుంది, ನಮ್ಮನ್ನು ಜೀವಿಸುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. ఇలాంటి దేవుని మనం ఏమంటున్నాము? ಇಂಥ ದೇವರನ್ನು ನಾವು ಏನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೇವೆ? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని రోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ರೋಷದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన గుణగణాలు మనం గమనించినట్లయితే, ಆತನ ಗುಣಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ, ప్రార్థన ఆలకించువాడు, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವವರು, అద్భుతముగా పోషించువాడు, ಅದ್ಭುತವಾಗಿ ಪೋಷಿಸುವಂತ ದೇವರು, మృతులను సజీవుగా లేపువాడు, ಮೃತರನ್ನು ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸುವಂತ ದೇವರು. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುವಂತರಾಗಬೇಕು. అందుకనే ఆయనను పిలవాలి, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಆತನನ್ನು ಕರೆಯಬೇಕು. అందుకనే మనం ప్రార్థన చేయాలి, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. అందుకనే ఆయన మీద ఆధారపడాలి, ಅದಕ್ಕಾಗಿ ಆತನ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳಬೇಕು. అందుకనే ఆయన మృతులను సజీవులుగా లేపుడని మనం విశ్వాసం ఉంచాలి. ಅದಕ್ಕಾಗಿ ಮೃತರನ್ನು ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸಿದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಿಶ್ವಾಸವನ್ನು ಇಡಬೇಕು. పునరుత్థానమును జీవమును నేనే, ಪುನರುತ್ಥಾನವು ಜೀವವು ನಾನೇ ಆಗಿದ್ದೇನೆ. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ನನ್ನೊಂದಿಗೆ ವಿಶ್ವಾಸವನ್ನು ಇಟ್ಟವನು చనిపోయినను తిరిగి లేస్తాడు, ಮರಣಿಸಿದರೂ ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ಜೀವಿಸಿ ನನ್ನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವಿಟ್ಟವರು ఎన్నటెన్నటికి చనిపోడు, ಎಂದೆಂದಿಗೂ ಆತನು ಮರಣಿಸುವುದಿಲ್ಲ. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క మందిరానికి మనం రావాలి, ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ನಾವು ಬರಬೇಕು. ఎండిపోయిన ఎముకల నుండి మనం లేపబడాలని మనం దేవుని సన్నిధానానికి రావాలి. ಒಣಗಿದ ಎಲುಬುಗಳಿಂದ ಜೀವಂತರಾಗಿ ನಾವು ಎದ್ದು ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರಬೇಕು. అందుకని మనం ప్రార్థన చేయాలి, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಬೇಕು. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ಅದಕ್ಕಾಗಿ ಆತನೊಟ್ಟಿಗೆ ವಿಶ್ವಾಸವನ್ನು ಇಡಬೇಕು. అందుకని ఆయనను మనం స్తుతించాలి, ಅದಕ್ಕಾಗಿ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి, ಆತನಿಗಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవాన్ని అనుగ్రహించే యొక్క జీవాత్మ నీలోనికి వచ్చినట్లుగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రవర్తించాలి. ఆయన సన్నిధిలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునట్లుగా, పునరుద్ధాడైన క్రీస్తు నీలో ఉండునట్లుగా ఇదే నా తీర్మానముతో ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుని యొక్క సన్నిధిలో కేకలు వేస్తూ పునరుద్ధాడైన క్రీస్తు యొక్క శక్తిని పొందుకొనొచ్చు, పరిశుద్ధాత్మ యొక్క బలము చేత నింపబడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఫలభరితమైన యొక్క జీవితాన్ని జీవించి నవనూతనమైన శక్తి చేత నింపి బలపరిచి ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. నీలో జీవము కలుగునుగాక, ನಿನ್ನಲ್ಲಿ ಜೀವ ಉಂಟಾಗಲಿ, ప్రార్థనలో జీవముండునుగాక, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಜೀವ ಉಂಟಾಗಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చేయునుగాక, ಅದ್ಭುತಗಳು, ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಸುವಂತಾಗಲಿ. మృతులను సజీవులుగా లేపువాడు, ಮೃತರನ್ನು ಸಜೀವರನ್ನಾಗಿ ಎಬ್ಬಿಸುವಂತ ದೇವರು. చూడండి, ప్రవక్త దేవుడు కూడా చేయలేదండి అక్కడ అద్భుతం. ದೇವರು ಕೂಡ ಅಲ್ಲಿ ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಿಲ್ಲ. తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు, ತನ್ನ ಪ್ರವಕ್ತರನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తన ప్రవక్తను పంపించి ಪ್ರವಕ್ತರನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟು ఈ మాట పలుకు అని చెప్తూ ಈ ఉన్నాడు. ಮಾತನ್ನು ಉಚ್ಚರಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. కాబట్టి నీ ప్రక్కనే నిలిచి ఆయన నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲೇ ನಿಂತುಕೊಂಡು ಆತನೇನು నా ಮಾಡ್ತಾನೆ? మాట నువ్వు పలకాలి, ನನ್ನ ಮಾತನ್ನು ನೀನು ಉಚ್ಚರಿಸಬೇಕು, నా వాక్యము నువ్వు పలకాలి, ನನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ನೀನು ಹೇಳಬೇಕು, ప్రార్థన చేయాలి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, స్తుతించాలని ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ಸ್ತುತಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ಏಲಿಯನ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? చూడండి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ప్రార్థన చేసిన వెంటనే ಏಲಿಯ ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేసిన వెంటనే, దైవ సేవకుడు ప్రార్థನೆ ಮಾಡಿದ ಕೂಡಲೇ చూడండి, యోర్దాను ಎದುರಿನಪ್ಪಟಿಗೆ అది రెండు పాయలుగా చీలిపోయింది. ಯೋರ್ದಾನು ಕೂಡ ಎದುರಾದರೂ ಕೂಡ ಅದು ಎರಡು ಭಾಗವಾಗಿ ಹೋಯಿತು. ఎర్ర సముద్రం రెండు పాయలుగా ఆయన చేసి ఉన్నాడు. ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಕೂಡ ಎರಡು ವಿಭಾಗವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించండి.
అందరు మోకరించి కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు.